ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం కలుగును గాక. హల్లెలూయా. ఈ బుధవారం విజ్ఞాపన కోరికలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారు అట్టి మాటలు మన వినికిలో స్థిరపరచబడును గాక. ప్రభువే సహాయము చేయను గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, లేవీయులకు రాసిన పత్రిక, క్షమించండి, లేవియా కాండం, మోషే రాసిన లేవి కాండం 6వ అధ్యాయం 16వ వచనం. దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతి వారును తినవలెను. అది పులియనిదిగా పరిశుద్ధ స్థలములో తినవలెను. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములు దానిని తినవలెను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, దానిలో మిగిలిన దానిని అహరోను అతని యొక్క సంతతి వారు తినాలి. దేనిలో మిగిలిన దాన్ని తినాలి. అది తినేటప్పుడు అది పులియనిదిగా ఉండాలి. అది ఎక్కడ తినాలి? పరిశుద్ధ స్థలములో తినాలి. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణలో దాన్ని తినవలెను. ఇది ఖండితమైన ఆజ్ఞ. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరికి ఇచ్చిన ఆజ్ఞ? అహరోను అతని సంతతికి. అహరోను యొక్క కుమారులు, వారి కుమారులు, వారి కుమారులు, వారి కుమారులు, అహరోను యొక్క సంతతి వారు తినవలసిన పదార్థములు అవి ఏ పదార్థములు? పరిశుద్ధ స్థలంలో ఎందుకు తినాలి? అవి పులియకుండా ఎందుకు తినాలి? దేవుని సన్నిధిలోనే తినాలి. దేవునికి మహిమ కలుగునుగా. వారు మాత్రం ఎందుకు తినాలి? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అదే 2వ అధ్యాయం 1వ వచనం నుంచి ధ్యానించుకుందాం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణిని వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్ద దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరడు నూనెయు చేరడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసనగా హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగం జ్ఞాపకార్థముగా దహింపవలెను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒకడు తీసుకొచ్చిన ఒక అర్పణ నైవేద్యం, ఒక విశ్వాసి దేవుని సన్నిధికి తీసుకొచ్చిన ఒక నైవేద్యమును, ఆ అర్పణను ఏం చేయాలండి? ఆ అర్పించడానికి తీసుకొచ్చినప్పుడు యాజకుడు వాటిని తీసుకోవాలి. యాజకుడు వాటిని తీసుకొని ఆ గోధుమ పిండి, ఆ నూనె, ఆ సాంబ్రాణి ఇవన్నీ కూడా తీసుకొని ఆ యాజకుడు ఏం చేయాలంటే చారెడు అంటే చారెడు గోధుమ పిండి, చారెడు నూనె, చారెడు సాంబ్రాణి, ఈ 3 కూడా ఈ చారెడు చొప్పున కొలత. ఈ 3 కూడా చారెడు గోధుమ పిండి, చారెడు నూనె, చారెడు సాంబ్రాణి, ఇవి 3 కూడా యెహోవాకు బలిపీఠం మీద అర్పించాలి. అవి కూడా ఆయనకు ఇంపైన సువాసననిచ్చే బలిగా అర్పించాలి. దేవునికి మహిమ కలుగునుగా.
అది ఎలా చేయాలంటే జ్ఞాపకార్థ బలిగా చేయాలి. దేవునికి మహిమ కలుగుగా జ్ఞాపకార్థముగా దాన్ని చేయాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అలా చేసిన తర్వాత మిగిలినది ఉంటది. ఆ మిగిలిన దాన్ని అహరోను అతని సంతతి అనుభవి తినాలి. ఆ కింద మాట చూడండి, 3వ అధ్యాయం 3వ వచనం. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవా కర్పించు హోమములలో అది అతి పరిశుద్ధమైనది. దేవునికి మహిమ కలుగుగా. దేవునికి అర్పించే హోమంలో అది అతి పరిశుద్ధమైనది. ఆ మిగిలినంతా కూడా అహరోనుకు అతని ఒక సంతతికి అది ఉండాలి. ఎవరైనా ఒకరు అర్పణ అర్పిస్తే, ఎవరైనా ఒకరు దేవుని సన్నిధికి దాన్ని తీసుకుని వస్తే, అర్పణ తీసుకుని వస్తే, అర్పణ యాజకుడు తినాలి, యాజకుడు సంతతి తినాలి, తన కుటుంబం తినాలి. నిజమే ప్రియులారా, ఈ రోజున ఎలా అయిపోయిందంటే యాజకుడు ఎందుకు తినాలి, సేవకుడు ఎందుకు తినాలి, అతను ఎందుకు తిన కొన్ని సంఘాల్లో చూస్తే వారు తినడానికి వీలులే, సేవకుడు తినడానికి వీల్లేదు, సేవకుడు దాన్ని ముట్టుకోకూడదు. మరి ఎవరు తినాలి? విశ్వాసులు, సంఘ పెద్దలున్నారు. సంఘ పెద్దలు తినాలి, విశ్వాసులు తినాలి. అంతేగాని సేవకులు దాన్ని ముట్టుకోవడానికి వీలు లేదు. నీకేం సంబంధం? ఇది సంఘం మాది, మందిరం మాది, గ్రామం మాది. నువ్వు వచ్చి సేవ చేసి వెళ్లాల్సిందే. వచ్చేవారు 2 మాటలు చెప్పావు, నువ్వు వెళ్ళేంత వరకే. అంతే కావాలంటే నీకు మేము జీతం ఇస్తాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎంత దరిభోగ స్థితికి రాను ఇలా దిగజారిపోతున్నాయో పరిస్థితులు. వచ్చిన అర్పణలన్నీ మావే. అక్కడ ఉన్న పెద్దలు చెప్తారు, అవన్నీ మావే, మాకు సంబంధించినవే, నీకు సంబంధించిన ఏం లేదు. నువ్వు వచ్చి సేవ చేసావా, 4 మాటలు చెప్పావా, ఇదిగో తీసుకో. ఏంటి అంత కావాలంటే నీకు మేము జీతం ఇస్తాం. దేవునికి మహిమ కలుగునుగా. కానీ దేవుడు అది నిర్ణయించలా. మరి దేవుడు నిర్ణయించింది ఏంటి? ఒకడు నైవేద్య అర్పణ తీసుకొచ్చినప్పుడు, ఆ నైవేద్యం తీసుకుని వచ్చినప్పుడు దానిలోంచి దేవునికి ఇంపైన సువాసన బలి ఇవ్వడానికి, ఆ బలిపీఠం మీద దానిని దహించడానికి ఏం చేయాలి? ఆ చేరడు నూనెను, చేరడు గోధుమ పిండియు, చేరడు సాంబ్రాణియు తీసుకొని యెహోవాకు సువాసన గల హోమముగా ఆ బలిపీఠం మీద దానితో ఒక భాగము జ్ఞాపకార్థముగా దహించాలి. అలా దహించినప్పుడు ఆ మిగిలినది, అలా దహించగా మిగిలినది ఆ యాజకుడు, అతని సంతతి, అతని కుటుంబం, అతని కుమారులు, అతని కుటుంబం అది తీసుకోవాలి. అది అతను అవుతుంది. అది అర్పితము. ఎందుకంటే యెహోవాకు అర్పించు హోమములో అది అతి పవిత్రమైనది. ఆ పవిత్రమైనది కాబట్టి ఆ వాళ్ళు తప్ప ఇంకెవరు తినడానికి వీలు లేదు. యాజకు సంతతి తప్ప ఎవరు దాంట్లో తినడానికి వీలు లేదు. దేవుడు ఎవరికి ఇచ్చాడు? అహరోను, అతని కుమారులు, అతని సంతతికి మాత్రమే ఇచ్చాడు. యాజకత్వం చేసేవారికి మాత్రమే ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అదే 10వ అధ్యాయం 12-13 వచనాలు చూద్దాం. 12. అప్పుడు మోషే అహరోనుతోను మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఈతామారులతోను ఎట్లనెను, మీరు యెహోవా హోమ ద్రవ్యములలో మిగిలిన నైవేద్యము తీసుకొని అది పొంగకుండా బలిపీఠము దగ్గర తిన. దేవునికి మహిమ కలుగుగా అని దేవుడు ఆజ్ఞాపించాడు. మీరు ఎలా చేయాలి? ఎక్కడ తినాలి? ఆ పరిశుద్ధ స్థలంలోనే తినాలి. బయటకు తీసుకుని వెళ్ళి తినకూడదు. ఆ పరిశుద్ధ స్థలంలోనే, ఆ బలిపీఠం దగ్గరే మీరు దాన్ని తినాలి. మిగిలిపోయింది మీరే తినాలి. ఎందుకంటే అది పరిశుద్ధము కదా.
యెహోవా హోమ ద్రవ్యంలో నుండి అది నీకును నీ కుమారులకు నియమింపబడిన వంతు. యెహోవా హోమ ద్రవ్యములలోని ఆయనకి ఏవైతే హోమ ద్రవ్యాలుగా అర్పించబడుతున్నాయో ఆ ప్రజలు ఏవైతే తీసుకుని వస్తున్నారో అవన్నీ కూడా దేవుడికి నైవేద్యం పెట్టగా మిగిలినవన్నీ కూడా ఎవరికి? సేవకుడికిను సేవకుడు యొక్క సంతానానికి అది నియమింపబడిన వంతు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దాన్ని ఎవరు మార్చకూడదు. అది యెహోవా నియమించిన నియమపు కట్టడ. ఒక సేవకుడికి ఇచ్చిన అధికారము. ఆ దశమ భాగములు గాని, ఆ ప్రథమ ఫలములు గాని, కృతజ్ఞత కానుకలు గాని, నీవు ఏ నైవేద్యము తీసుకుని వచ్చినా, ఏది తీసుకుని వచ్చినా దేవుడికి అర్పించాల్సింది అర్పించి మిగిలింది దేవుడే ఇచ్చాడు. ఎవరికి? ఆ సేవకుడికి, సేవకుడి యొక్క సంతానానికి, సంతతికి. దేవునికి మహిమ కలుగుగా. ఆయనలో పాలు ఇచ్చాడు. ఎవరిలో? దేవునిలో పాలు. అంటే దేవునికి అర్పితమైంది, అది పరిశుద్ధమైంది. దేవునికి అర్పితమైంది కాబట్టి పరిశుద్ధమైంది. ఆ పరిశుద్ధమైన దాంట్లో ఎవరు కూడా పాలు పంపులు పొందడానికి, అంటే దాంట్లో ఎవరు తినడానికి వీలు లేదు. మరి ఎవరు తినాలి? ఆయన ఒక సేవకులు మాత్రమే తినాలి. ఆయన ఒక సేవకుడు ఒక కుటుంబం మాత్రమే తినాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది కూడా ఎక్కడ తినాలి? పరిశుద్ధమైన స్థలములోనే తినాలి. పరిశుద్ధమైన స్థలములోనే తినాలి. అపవిత్రమైన స్థలంలోకి వెళ్ళకూడదు. అది పరిశుద్ధమైంది కాబట్టి పరిశుద్ధమైన స్థలములోనే అది తినాలి. కట్టడా అది. ఆయన ఒక పాలు, ఆయన ఒక సువాసనని ఇచ్చాడు దేవుడు. అంటే ఆయనకు వచ్చిన అర్పణలోంచి మిగిలింది సేవకుడికి ఇచ్చాడు. అది విశ్వాసికి సంబంధం లేదు. దానికి విశ్వాసికి సంబంధం లేదు. దానికి పెద్దలకు సంబంధం లేదు. ఎందుకయ్యా అంటే దేవుడు ప్రేమించి ఆయనకి ఇచ్చిన దాంట్లోంచి పాలు సేవకుడికి ఇచ్చాడు కాబట్టి. నీ అర్పణ ఎందుకు తీసుకుని వస్తావు? నీవు ఏదైనా దోషమో, ఏదో పాపమో, ఏదో పరిహారం చేయడానికి అది నువ్వు తీసుకుని వస్తావు కాబట్టి దాంట్లోంచి ఇక దానికి అర్పణ తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టడం వరకే నీ వంతు. అది ప్రాయశ్చిత్తం జరిగిన తర్వాత దాంట్లో అది పవిత్రం అవుతుంది. అంటే నీ పాపాలు క్షమించబడతాయి. అక్కడితో నువ్వు వెళ్ళిపోవాలి. మరి దాన్ని ఏం చేయాలి? ఆ మిగిలింది యాజకుడికి ఆ భాగం ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 18వ వచనం రండి. ఇదిగో దాని రక్తమును పరిశుద్ధ స్థలములోకి తేవలను కదా నేను ఆజ్ఞాపించినట్లు. దాని రక్తమును పరిశుద్ధ స్థలంలోకి తేవాలి కదా నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవలెనని చెప్పాను. 19. అందుకు అహరోను మోషేతో ఇదిగో నేడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగా ఇంటి ఆపదలు నాకు సంభవించెను. నేను పాప పరిహారార్థమైన బలి ద్రవ్యమును నేడు తిని ఎడల అది యెహోవా దృష్టికి మంచిదగునా అని. దేవుని మహిమ కలుగుగా. చూడండి పిల్లరా, ఇక్కడ మనం చదవబడిన ఆ లేఖన భావం ఏంటంటే, ఒకడు ప్రాయశ్చిత్త పాప పరిహారార్థ బలి పశువుని తీసుకుని వచ్చాడు. రెండోది ప్రాయశ్చిత్తము చేయడానికి దహన బలి ద్రవ్యమును తీసుకుని వచ్చాడు. ఈ రెండు కూడా తీసుకుని వచ్చినప్పుడు అంతకుముందు ఏం చెప్పాడు దేవుడు? ఆ మిగిలింది ఎవరు తినాలి? యాజకుడు తినాలి. యాజకుడు సంతతి తినాలి. అహరోను అతని యొక్క సంతతి వారు, అతని కుమారులు, అతని కుటుంబీకులు తినాలి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈయన తినలేదు. దాన్ని స్వీకరించి తినల. ఆ పరిశుద్ధమైన స్థలంలో అర్పించబడిందిగా మిగిలిన దాన్ని తినకుండా అలాగే వదిలేశాడు అహరోను. ఎందుకు వదిలేసావు అహరోను? నీవు నీ సంతతి వారు బలిపీఠం దగ్గర దీన్ని తినాలి కదా, నువ్వెందుకు తినలేదు అన్నాడు. అయితే అంతకు ముందు ఏం చేశారు ప్రజలు? ఏం చేశారు ప్రజలు? చేసిందంటే ప్రాయశ్చిత్తం, తన దోషములను సమాజం యొక్క
శిక్షను, సమాజం యొక్క శిక్షను భరించిన ఆయన ప్రజలందరూ ఏం చేశారంటే ఆ పాప పరిహారార్థ బలిని తీసుకుని వచ్చారు. ఆ బలి, ఆ ద్రవ్యము తీసుకొని ఆ బలిపీఠం దగ్గర తీసుకుని వచ్చారు. అయితే ఇతను పరిహారం చేశాడు. ఎవరు? అహరోను పరిహారం చేశాడు. కానీ దాన్ని తినలేదు, తినకుండా పక్కన పెట్టాడు. మిగిలింది తినాలి, అహరోను అతని సంతతి తినాలి, వీళ్ళు తినలా. నువ్వు ఎందుకు తినలేదు అని చెప్పి అక్కడ మోషే అడుగుతున్నాడు. మోషే అడుగుతుంటే అహరోను అంటాడు కదా, అందుకు అహరోను మోషేతో, ఇదిగో నేను పాప పరిహారార్థ బలి పశువును, దహన బలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించెను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూసారా ప్రియులారా, వాళ్ళు పాపం చేసింది ప్రజలు, పాపం చేసింది ప్రజలు. ఎవరో విశ్వాసులు పాపం చేశారు, దోషం చేశారు. అయితే ఈ పాపాలు దోషాలు వారు చేసి వాటిని కడుక్కోవడానికి, వాటి నుంచి విముక్తి పొందడానికి, వాటి నుంచి విడుదల పొందడానికి, ఆ పాప పరిహారార్థమై వారు ఏం చేశారు? ఒక కోడినో గొర్రెనో తీసుకుని వచ్చారు, దహన బలి పశువును తీసుకొచ్చారు. రెండోది ఈ దహన ద్రవ్యమును తీసుకుని వచ్చారు. ద్రవ్యం అంటే ముందుగా మనం చదువుకున్నాం. ఏంటది ద్రవ్యం అంటే? గోధుమ పిండి, నూనె, సాంబ్రాణి, ఇవి ద్రవ్యము. ఈ ద్రవ్యమును బలి పశువును రెండు తీసుకుని వచ్చారు. తీసుకుని వస్తే ఇప్పుడు అవి తీసుకుని వచ్చిన తర్వాత ఆ ద్రవ్యమును, ఆ బలి పశువును ఈ యాజకుడు ఏం చేయాలంటే ప్రాయశ్చిత్తము చేయాలి. ఎవరి కోసం ఎవరైతే తీసుకుని వచ్చారో వారి పాపాలన్నీ కడగబడటం కోసం ఈయన ప్రాయశ్చిత్తం చేయాలి. ఈ యాజకుడు ప్రాయశ్చిత్తం చేయాలి. అంటే వారి పాపాలు, ప్రభువా ఇదిగో ఈ బిడ్డ ఏ పాపం చేసిందో, ఏ దోషం చేసిందో, ఏ అపవిత్ర చేసిందో, ఏ అయోగ్యమైన కార్యం చేసిందో, మీ దృష్టికి ఏ నీచమైన కార్యం చేసిందో, అయ్యా ఈ కార్యం నుంచి ఈ బిడ్డను క్షమించి ఈ బిడ్డ పరిశుద్ధపరచండి అని ప్రాయశ్చిత్తం చేసి దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళాలి. అయితే ఈ చేసే క్రమంలో ఈ యాజకుడు అదే చేశాడు. ఈ చేసే క్రమంలో ఏమైందంటే ఈయనకు వాళ్ళకి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఎవరికి? ప్రజలకి. పాపం చేసిన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు పరిశుద్ధిగా మార్చబడి వెళ్ళిపోతున్నారు. కానీ ఆ దోషాలు, ఆ పాపాలు ఇవన్నీ ఏమవుతున్నాయి? ఇప్పుడు మిగిలిపోయింది. వాళ్ళు తెచ్చిన అర్పణ ఉంది, వాళ్ళు తెచ్చి తీసుకొచ్చిన నైవేద్య అర్పణ ఉంది, ఆ మిగిలిపోయింది శ్వాసం అంటే అది ఎవరిది? దేవునిది. దేవునికి తీసుకొచ్చి నువ్వు అర్పించేసి వెళ్ళిపోతున్నావు. దేవుని సన్నిధిలో నువ్వు అర్పిస్తున్నావు. అర్పించిన తర్వాత దాంట్లో వచ్చి మిగిలిపోయిన భాగం ఉందే దేవుడు కొంత దేవునికి అర్పించాలి. అర్పించగా మిగిలిన దాన్ని ఈ సేవకుడు ఒక కుటుంబం తినాలి. ఈ యాజకుడు అహరోను అతని కుటుంబం తినాలి. అలా తినగా ఇప్పుడు అహరోను ఏమంటున్నాడంటే ఆపదలు నాకు సంభవించాయి అంటున్నాడు. నేను అలా తిన్నప్పుడు నాకు ఆపదలు సంభవించాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆపదలు నాకు సంభవించాయి అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు ఆపదలు ఏదైనా సంభవించాలి? ఈ యాజకుడికి ఆపదలు ఎందుకు సంభవించాలి? ఈ సేవకుడికి ఆపదలు ఎందుకు సంభవించాలి అంటే అది అతి పరిశుద్ధము కదా. మీరు పరిశుద్ధ స్థలములో మీ పరిశుద్ధులు పరచబడాలంటే మీరేం చేస్తున్నారు? ఆ పరిశుద్ధ స్థలానికి మీరేం చేస్తున్నారు? మీ పాప పరిహారార్థమై మీరు తీసుకుని వచ్చిన ఆ బలి పశువుని గాని లేదా ఆ దహన బలి ఆ ద్రవ్యములు గాని తీసుకుని వస్తున్నారు. తీసుకుని వచ్చి మీ దోషాలని పరిహారం చేయడానికి అవి అక్కడ పెడుతున్నారు. మీకోసం సేవకుడు ఏం చేయాలి? ప్రార్థన చేసి ఆ బలి వాటిని అర్పించాలి. అలా అర్పించినప్పుడు మీ పాపాలు భరించబడుతున్నాయి, మీ దోషాలు కడిగేసుకుంటున్నారు, మీరు పరిశుద్ధులు అయిపోతున్నారు, మీరు వెళ్ళిపోతున్నారు.
ఇప్పుడు దేవుడికి కొంత అర్పిగా మిగిలింది ఉంది, అది యాజకుడు అతని కుటుంబం తినాలి. అలా తిన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అతి పరిశుద్ధ స్థలముగా సమాజం యొక్క దోష శిక్షను భరించిన ఎడల మార్చలున్నమా అతి పరిశుద్ధముగా అతి పరిశుద్ధము కదా సమాజం యొక్క దోష శిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయటకై ఆయన దానిని మీకు ఇచ్చెను కదా. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, కొంచెం లోతుగా తీసుకోండి ఈ మాట, కొంచెం లోతుగా తీసుకోండి. సమాజం యొక్క దోష శిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకు ఇచ్చాను కదా. దేవునికి మహిమ కలుగు. ఊరికి నేస్తున్నాడా దేవుడు? ఊరికి నేస్తున్నాడా? సగము నువ్వు తీసుకుని వచ్చిన నీ పాపాలు గడుకోవడానికి, నీ దోషాలు గడుకోవడానికి నువ్వు అడ్డమైన దారులన్నీ తొక్కేసి ఇష్టమైన చోటు తిరిగేసి దేవుని సన్నిధికి వచ్చి, ఇదిగో అయ్యా నా కోసం, అయ్యారు నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి, నేను ఇదిగో ఈ శ్రమలో ఉన్నాను, ఈ బాధలో ఉన్నాను, ఈ కష్టంలో ఉన్నాను, ఈ ఇబ్బందులో ఉన్నాను, నా మీదకి ఈ దోష శిక్ష వచ్చింది, నేను ఈ పాపం చేయబట్టే కదా శిక్ష వచ్చి పడింది. ఊరిని వస్తుందా? రాదు. నువ్వు ఏదో పాపం ఉంది, దేవునికి విరోధంగా ఏదో నువ్వు కార్యం చేసావు కాబట్టి ఆ శిక్ష నీ మీద పడింది. ఇప్పుడు దాన్ని కడుక్కోవడానికి ఏమవసరం? ఆయన సన్నిధికి వచ్చి అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అంటున్నావు. ఇలా ప్రార్థన చేయనప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? నీ కోసం ప్రాయశ్చిత్తం చేసి ప్రార్థన చేయాలి. ఆ సేవకుడు ఏం చేశాడు? సమాజం యొక్క దోష శిక్షను భరించడం ఏం చేశాడు? అర్పణ అర్పించాడు. అర్పణ అర్పించినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? నీవు వచ్చి అర్పణ తీసుకుని వచ్చావు కదా, ఆ దోషమంతా అర్పణలో ఉంది, ఆ దోషమంతా అర్పణలో ఉంది. ఇప్పుడు అర్పణలో సగము దేవునికి నైవేద్యంగా అర్పించు, మిగిలినంతా నీవు నీ కుటుంబం తినాలి. అలా తినడం కోసం దేనికి నిన్ను తినమన్నాడు దేవుడు అంటే ఆ దోషము నువ్వే భరించాలి. ఎవరు? ఆ సేవకుడు, ఆ యాజకుడు భరించాలి దోషం. వాడెవడో వచ్చి చెడిపోయినోడు వచ్చి ప్రభువా నేను పరిశుద్ధపరచబడాలి, నేను పవిత్రపరచబడాలి అని దేవుని సన్నిధికి వచ్చి ఆయన కుమ్మరించుకొని పరిశుద్ధపరచబడి అతను పరిశుద్ధుడుగా వెళ్ళిపోవాలి. దేవునికి మహిమక్కలుగా పరిశుద్ధుడుగాను పవిత్రుడుగాను వెళ్ళిపోవాలి. అలా వెళ్ళాలంటే ఏం చేయాలి? అతను అర్పణ తీసుకుని రావాలి, దేవుని సన్నిధిలో అర్పించాలి. అర్పించినప్పుడు అది దేవుడు స్వీకరించి అతను క్షమించి అతను పరిశుద్ధుడిగా పంపించి మార్చి పరిశుద్ధుడిగా పంపించేస్తాడు. మరి ఆ పరిశుద్ధపరచబడడానికి ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు ఒకడు కావాలి కదా. ఆ ప్రాయశ్చిత్తం చేసేవాడే ఈ యాజకుడు. ఈ యాజకుడు ప్రాయశ్చిత్తం చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ యాజకుడు ప్రాయశ్చిత్తం చేయగానే మిగిలిపోయిన అర్పణలు ఉంటాయి కదా, మిగిలిపోయిన అర్పణలు ఉంటాయి, కానుకలు. అతని కోసం ప్రార్థన చేయాలి, కన్నీరు విడవాలి. ప్రభు ఆ బిడ్డను క్షమించయ్యా, ఆ బిడ్డను కరుణించయ్యా, తెలుసు తెలియకు దోషము చేశాడు, ఆ దోషానికి క్షమించయ్యా, ఆ పాపాలకి అయ్యా మీరు నైనా అయ్యా క్షమించండి అయ్యా అని చెప్పి ప్రాధేయపడాలి దేవుడికి. ఈ ప్రాధేయపడే క్రమంలో ఏం చేస్తాడంటే, ప్రాధేయపడేటప్పుడు ఏమవుతుందంటే ఆ దోష శిక్ష ఇతను పాలివాడు అవుతున్నాడు. ఎవరు? యాజకుడు. దేవునికి మహిమక్కలుగా ఎలా పాలివవుతున్నాడో కొంచెం వివరంగా చెప్తా. ఇప్పుడు 2 మేకలు తీసుకుని రావాలి. 2 మేకలను గొర్రెల్లో 2 తీసుకుని వచ్చి 2 మీద చీటీ వేయాలి. చీటీ వస్తే ఒకటి యెహోవాకు బలిగా సజీవ బలిగా దహన బలిగా అర్పించబడింది. ఒకటి చీటీ ఏ పేరు పడదో అది దేవునికి బలిగా అర్పించాలి. రెండోది పాప పరిహారార్థమై నీ దోష శిక్షను మోసుకొని బయటికి పోవాలి. ముందు దాన్ని పక్కన పెట్టి అది దేవునికి బలి అర్పిస్తారు. రెండోది సర్వ సమాజం అంటే నీ పాపాలు, నీ దోషాలన్నీ కూడా దాని మీదకి ట్రాన్స్ఫర్ చేయడం కోసం, నువ్వు చేసిన పాపాలని కడుక్కోవడం కోసం యాజకుడు నువ్వు తీసుకొచ్చిన 2 గొర్రెల్లో గాని మేకల్లో గాని ఒక దాన్ని ఏం చేయాలంటే దేవుడికి అర్పించడానికి పక్కన పెట్టి బలిపెట్టి మీద దాన్ని బలిపశువు అర్పించాలి కాబట్టి దాన్ని పక్కన పెడతాం. రెండో దాని మీద
సేవకుడు యాజకుడు ఏం చేయాలంటే దాని నెత్తి మీద చేయి వేయాలి. దాని నెత్తి మీద చేయి వేసి ఈ ఎవడైతే పరిశుద్ధంగా పరచబడాలి, నేను పాపిని అని అనుకుంటున్నాడో అతను ఏం చేయాలంటే అతను చేయి తీసుకుని వచ్చి ఈ చేయి మీద వేయాలి. ఎవరి చేయి మీద? యాజకుడు చేయి మీద వేయాలి. యాజకుడు చేయి మీద వేస్తే ఇప్పుడు యాజకుడు పాప పరిహారం ప్రాయశ్చిత్తం చేసేప్పుడు నీ దోషాలన్నీ కూడా యాజకుడి మీద ట్రాన్స్ఫర్ అవ్వాలి. అక్కడ నుంచి ఆ బలి పశువు మీదకి వెళ్ళాలి. డైరెక్ట్ గా నువ్వు చేయి వేసేసి నా పాపాలను దానిలోకి వెళ్ళు అంటే వెళ్ళవు, అలా వెళ్ళవు. మరి వెళ్ళాలంటే ఓ పరిశుద్ధుడు కావాలి, మధ్యవర్తి కావాలి, యాజకుడు కావాలి. ఈ యాజకుడు ఏం చేయాలంటే నీ దోషాలను ఆ యాజకుడి చేతి మీద వేయాలి. నీ చేయి తీసుకెళ్ళి యాజకుడి చేతి మీద వేయాలి. యాజకుడి చేయి తీసుకుని వెళ్ళి ఆ బలి పశువు మీద ఆ పశువు మీద తల మీద వేయాలి. ఆ తల మీద వేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే నీ పాపాలన్నీ కూడా ముందుగా యాజకుడి మీద ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే ముందుగా ఆ పాపాలు, ఆ దోషాలన్నీ కూడా నీ కోసం ప్రార్థన చేస్తున్నాడే ఆ సేవకుడి మీదకి దాడి చేస్తాయి. అక్కడ నుంచి ఆ సేవకుడి నుంచి ఆ బలి పశువు మీదకి వెళ్తాయి. ఆ విడబడే ఆ పాప పరిహార్థం ఆ బలి పశువు ఉంది, ఆ పశువు మీద ట్రాన్స్ఫర్ అవుతాయి. అప్పుడు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ పాపాలను మోసుకొని అది తీసుకునే దూరంగా ఎడారిలో గాని అరణ్యంలో గాని విడిచిపెట్టారు. నీ పాపాలన్నీ మోసి మోసి మోసది కృంగి కుషించి తినక క్షీణించి 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 చచ్చిపోతుంది. అది ఏమైందో కూడా తెలియదు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, అంటే నీ మీద ఏలుబడి చేసిన పాపాలు, శాపాలు, దోషాలు అవన్నీ కూడా దాన్ని పీక్కొని తింటాయి. బ్రతికొండగానే అది పీక్కుంది అంటే అది ఆహారం తిందో, దప్పి నీళ్ళు తాగదు. ఇక అది దేశ దిమ్మర తిరుగుతుంది అంటారు కదా, అలా తిరుక్కుంటూ 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 వెళ్ళిపోయి ఎక్కడ చచ్చిపోతుందో కూడా తెలియకుండా చచ్చిపోవాలి. అంటే నీ పాపాలన్నీ అంతగా వెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోతాయి. దేవునికి మహిమ కలుగునుగా. అంటే నేను అడుగుతున్నాను ప్రియులారా, నీవు పాపం చేస్తున్నావు అంటే అది నీలో ఉన్న దురాత్మలే భయంకరంగా ఏలబడి చేస్తున్న దురాత్మలు అవి. నీవు పాపం చేయడానికి నిన్ను ప్రేరేపించేది ఏంటి? దురాత్మ, మందరి శక్తులు, ఇవన్నీ కూడా ఏలుబడి చేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా యాజకుడి మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి. నీకోసం అతను పరిహారం చేస్తున్నాడు కాబట్టి, ఆ పరిహారం అంటే నీకోసం ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి అతని మీద ఏలుబడి చేస్తాయి. అతని నుంచి అవి దాని మీద ట్రాన్స్ఫర్ అవ్వాలి. దేని మీదకి? ఆ బలి పశువు మీదకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అప్పుడు అవి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అది నిర్వీర్యం అయిపోతుంది. ఆ పీక్కు తిని దాన్ని ఏం చేస్తాయి? అప్పుడు నిర్వీర్యం చేస్తాయి. వాస్తవంగా కొంచెం లోతుగా ఒక మాట చెప్తాను వినండి ప్రియులారా. అది గనక సేవకుల నుంచి ట్రాన్స్ఫర్ అవ్వలేదనుకోండి, చాలా సేవకులు ఆ విధంగా పతనం అయిపోయారు. వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయారు. ఎందుకు పనికిరాని వాడుగా ఒకప్పుడు బలంగా వాడబడిన సేవకులే, రెడ్డిగా ఉన్న సేవకులు సైతం ఏమైపోతారు? కొంతకాలం ఎక్కడ తప్పిపోయారో తెలీదు, ఏమైపోయారో తెలీదు, ఎక్కడ పతనం అయిపోయారో తెలీదు, లోకానికి మరిగైపోతూ ఉంటారు. పిల్లలు ఒకళ్ళ కుటుంబాలకు కూడా దూరం అయిపోతూ ఉంటారు. కొంతమంది కనపడరు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరో చేసిన పాపాలు, శాపాలు ఈ మీద ఏలుబడి చేస్తూ దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అవి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ప్రాయశ్చిత్తం జరగాలి. ఊరికినే దేవుడు తనలోంచి శ్వాసని ఇచ్చేయలేదు సేవకుడికి ఊరిని ఇచ్చేలా. సేవకుడు ఎందుకు తినాలి, ఇవన్నీ ఎందుకు తినాలి? చాలా సంఘాల్లో చూస్తున్నాం మేము. వాళ్ళు ఏం చేస్తారంటే ఎందుకు తినాలి, వాళ్ళకి అర్హత లేదు అంటారు. అందుకే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా భారాలు పెట్టుకోరు. మనం ఎంత కష్టపడినా ఎంత చేసినా మనం ఇక్కడి నుంచి ఒక 2-3 సంవత్సరాలు మంచిగా ఉంటే తర్వాత ఎక్కడికక్కడికి మళ్ళీ ట్రాన్స్ఫర్ ఎందుకు పెద్ద సంఘాలు కాబట్టి ఎవడో ఒకడు పుల్ల పెడతాడు, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకు వచ్చిన బాధ, ఇవన్నీ నేను ఎందుకు అనిపించాలి, నా తర్వాత నా బిడ్డలు ఎందుకు అనిపించాలి అని ఏం చేస్తారు అంటే సింపుల్గా సరేనమ్మా, చూద్దామమ్మా, అలాగే అమ్మా, మీకోసం ప్రార్థన చేద్దామమ్మా అంటారు, పంపిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. రిస్క్ ఎవరు తీసుకోరు. ఎందుకు తీసుకోవాలి రిస్క్? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ రిస్క్ తీసుకోరు. ఏదో నమ్మకార్థాన్ని చెయ్యాలి కాబట్టి చేస్తారు. కానీ ప్రాయశ్చిత్తాల దాకా వెళ్ళరు, వాటి జోలికి వెళ్ళరు.
ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, భారము కలిగి, నీ కోసం భారము కలిగి కన్నీరు విడిచి, మోకాలు విడిచి, అంగలార్చి, ఉపవాసాలు ఉండి, రోదన చేస్తూ, జాగరాలు చేస్తూ, నీ కోసం అంతగా ప్రాధేయపడి ప్రార్థన చేస్తే అన్నీ పోగొట్టుకున్న నీవు ఈ రోజున ఆశీర్వదించబడి ఏం చేస్తావు? మా నీతి, మా పరిశుద్ధత, దేవుడు మా వల్ల కార్యం చేసి ఆయన ఏం చేశాడు అలా ప్రార్థన చేసినోడే మర్చిపోతావు నీవు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రార్థన చేసినోడే గుర్తుండడు నీకు. నువ్వు మేలు పొందుకో, అయ్యా నాకు ఈ శ్రమ వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఈ కష్టం వచ్చింది, నా కోసం ప్రార్థన చేయడం అంటావు. ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ప్రభువా బిడ్డ జ్ఞాపకం చేసుకో, ప్రతి ప్రార్థనలో ప్రభువా కుటుంబ జ్ఞాపకం చేసుకో, ప్రభువా 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 నీ కోసం ప్రాధాలు పట్టుబడుతుంటావు. నువ్వు మేలు పొందుకుంటావు, ఆశీర్వదించబడతావు, దాని నుంచి విడిపించబడతావు. ఆ మాట కూడా సేవకుడు చెప్పు. చెప్పుడు కానించి ఎక్కడ కానికి ఇవ్వాల్సి వస్తుందో, చెప్పుడు కానించి ఎక్కడ ఆయన్ని కానికి ఇవ్వాలో, లేదంటే ఆయన ఎక్కడ మాటలు మళ్ళీ ఒకవేళ మనం చెప్పేసామనుకో, కొంతమంది ఉంటారు ఏమంటే ఒకవేళ అది చెప్పేసామనుకో మళ్ళీ మన కోసం ప్రార్థన చేయడేమో, అలా ఉంటే ఆయన ప్రార్థన చేస్తాడు అంతే. సింపుల్. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ కుటుంబం ఏడ్చి 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 ఆఖరికి దేవుడు ఎప్పుడు వచ్చింది, అరే పిచ్చోడా నేను ఎప్పుడు వాడి జీవితంలో కార్యం చేశాను, నీకు మానే వాడి గురించి అని చెప్పే వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు? నువ్వు వేస్తున్నావే 10 రూపాయలు కానుక, నువ్వు వేసే 10 రూపాయలు అది కూడా సగం చిరిగిపోయిన 10 రూపాయలు తీసుకొస్తావు. చిరిగిపోయింది ఎక్కడ ఉందా అది ఎత్తుకుంటాం, లేదంటే చిల్లర అనుకో ఇల్లు భద్రంగా వెళ్ళి చిల్లర మార్చుకొని వస్తావు. మళ్ళీ ఎక్కువ వేసిన కానీ మళ్ళీ సేవకుడు తినేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 10 రూపాయలు భద్రంగా తీసుకుని వచ్చి మళ్ళీ కానికి బట్టలు వేయరు, పట్టండి అయ్యా అంటే, సరే అమ్మ ఏదో వేస్తుందలే అని బలమైన కానికి ఇవ్వలే, ఇది నా పరిస్థితులు నా అవసరం తీర్చబడతలే అనుకొని ఏదో చెయ్యి బైబుల్లో పడతాడు. ఆయన భద్రంగా పెట్టి, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు, మర్చిపోమాకండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు లేరా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. భద్రంగా ఉన్న 100 రూపాయలు ఉందనుకోండి, వేసేస్తే అట్లా ఆ 100 రూపాయల నుంచి ఆ 10 రూపాయలు మార్చుకోండి. మరి ఎక్కడ లేకపోయినా మళ్ళీ దానికోసం 1 కిలోమీటర్ అయినా వెళ్ళి ముందుగా 10 రూపాయలు మార్చుకొని వచ్చి మరి వేసేవాళ్ళు ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, ఇలాంటి పరిస్థితులు లేవా? నీకోసం ప్రార్థన చేయాలి, నీకోసం అంగలార్చాలి, నీకోసం దుఃఖించాలి, నీకోసం ఉపవాసాలు ఉండాలి, నీకోసం జాగారాలు చేయాలి, ప్రభువు సన్నిధిలో కనిపెట్టి నీకోసం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసి నువ్వు మేలు పొందుకొని నువ్వు వెళ్ళిపోతావు. నీ దోషాలని అనుభవించాలి. ఎవరు? సేవకుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లరా, అహరోను అదే అంటున్నాడు. ఏమని? సమాజం యొక్క దోషం భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట, ఆయన దానిని మీకిచ్చేను కదా. దేవునికి మహిమ కలుగునుగా. చూసారా, అందరి కోసం ప్రాయశ్చిత్తం చేయడం కోసం ఏం చేస్తున్నాడు ఆయన? ఆయనకు వచ్చిన దాంట్లోంచి దేవుడికి నువ్వు కానుకేస్తున్నావు కదా, ఆ కానుక అంది దేవుడు ఎందుకు ఇచ్చాడు సేవకుడి కంటే? నీ కోసం ప్రాయశ్చిత్తం చేయాలి, నీ పాపాలు నీ దోషాలు పరిహరించబడాలి అంటే ఆడు మొయ్యాలి, ఆడు తినాలి, కాబట్టి వాడికి ఇస్తున్నాను అని చెప్పించాడు. దాన్ని కూడా లాక్కోవాలని చూసేవారు చాలా మంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. నిజం ప్రియులారా, చూడండి సేవకుడి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో అనుభవించే వరకు తెలుస్తుంటారు. భయంకరమైన పరిస్థితుల ద్వారా వస్తూ ఉంటారు, వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. వాళ్ళలో విషయం ఉండదు, వాళ్ళలో విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు, కానీ ఒక పుల్ల వేస్తారు, ఒక మాట వేస్తారు, మా కోసం ప్రార్థన చేయంటారు. దానికి ప్రభు ఆ వాళ్ళలో కార్యం చేయడానికి తగిన క్రియలు వీళ్ళలో ఉండవు, అర్హత వీళ్ళలో ఉండదు, కానీ అయ్యగారి దగ్గర వచ్చి ప్రార్థన చేయండి అయ్యా అంటారు.
ఒకవేళ వీళ్ళ క్రియల మూలంగా ఆయన ప్రార్థన చేసి వీళ్ళ క్రియల మూలంగా కార్యం జరగలేదు అనుకోండి, ఏమంటారు? అయ్యగారులో విషయం లేదు, అయ్యగారు సరిగ్గా ప్రార్థన చేయలేదు, అయ్యగారు మన కోసం ఎందుకు ప్రార్థన చేస్తాడు అనే వాళ్ళు కూడా లేకపోలేదు. దేవునికి మహిమ కలుగుగా. ఎటు తిరిగి వచ్చిన లోకు ఎవరంటే అయ్యగారే లోకు. ఎందుకని? నీ కోసం పూటపడేవాడు, నీ కోసం ప్రార్థన చేసేవాడు, నీ కోసం కన్నీరు గార్చేవాడు, నీ కోసం జాగారం చేసేవాడు, ప్రభు పాదాలు పట్టుకొని నీ కోసం బ్రతిమలాడేవాడు లోకు కాక ఏముంది? దేవునికి మహిమ కలుగుగా. ఈరోజు అయ్యగారు వస్తాడు కానీ నేను బయటకు వెళ్తున్నాను, వస్తే మా ఆయన లేడని చెప్పు, ప్రార్థన చేపించుకుని పంపించు అనేవాళ్ళు లేరా? రూపాయి కూడా కానికి పెట్టకోకుండా ప్రార్థన అయితే చేయించుకోవాలి, కానికి పెట్టనోళ్ళు లేరా? ఇలాంటి వాళ్ళు ఎవరికి పరిచయం కలగలేదా? ఇలాంటి వాళ్ళు తగిలారా తగలలేదా? ఉన్నారు, ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగా. మేళ్ళు అని పొందుకునేవారే గాని ఒక్కసారి కూడా ఆ సేవకుడి గురించి ఆలోచించేవారు ఎవరు లేరు. దేవునికి మహిమ కలుగుగా. కొంతమంది ఉంటారు, ఇది లోతైన భావాలలో ప్రభు వాళ్ళని లోతుగా నడిపిస్తుంటారు, వారు చూస్తుంటారు సేవకుడి యొక్క కష్టాలు ఏంటో. అందరూ చూడరు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. 99% ఆ 1% మాత్రమే ఉంటారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అందుకు అహరోను ఏమంటున్నాడు? మోషే అడుగుతున్నాడండి ఇక్కడ ఏమని? సమాజం యొక్క దోష శిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చీటకై ఆయన దానిని మీకిచ్చుచున్నాడు కదా. దేనిని? ఇందా చదువుకున్నామే దేవునికి అర్పించబడిన దానిలోంచి దేవునికి తీగ మిగిలింది ఉంటది చూడు, ఆ మిగిలింది అంతా కూడా శ్వాసం ఎవరికి ఇచ్చాడు? యాజకుడికి ఇచ్చాడు, సేవకుడికి ఇచ్చాడు. ఆ సేవకుడి సొత్తది. ఎందుకంటే వాడి కోసం ప్రాయశ్చిత్తం చేస్తున్నావు కాబట్టి, ఆ దోష శిక్షణ నువ్వు భరించాలి కాబట్టి అది నీకు ఇచ్చాడు. తినరా బాబు, తిని ఉండు. అది కూడా నువ్వు ఎక్కడ తినాలి? పరిశుద్ధమైన స్థలములోనే తినాలి. అందుకే చెప్పాడు ఆయన 3 సార్లు చెప్పాడు ఆ మాటలో, పరిశుద్ధమైన స్థలం, పరిశుద్ధమైన స్థలం, పరిశుద్ధమైన స్థలంలో. పరిశుద్ధమైన ఆ మాటలో చూస్తే 3 చోట్ల కనపడింది పరిశుద్ధమైన స్థలం అని. నువ్వు తినాలి, పరిశుద్ధమైన స్థలంలో తినాలి, ప్రత్యక్ష గుడారం యొక్క పరిశుద్ధ ఆవరణలోనే నువ్వు తినాలి, అక్కడే తినాలి. దాన్ని మళ్ళీ బయట తీసుకువెళ్ళకూడదు, వేరే చోట తీసుకువెళ్ళకూడదు. ఎందుకని? ఆ దోషం అంతా మళ్ళీ అక్కడే ఏలుబడి చేస్తాయి. అది అక్కడే తింటేనే అది ఏమవుతుంది? పరిహరించబడాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు చూడ, అందుకు అహరోను అంటున్నాడు మోషేతో, ఇదిగో నేను పాప పరిహారార్థ బలి పశువును, దహన బలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించాయి. అసలు ఆపద ఏంటి? ఆయన సంభవించిన ఆపద ఏంటి? నేను పాప పరిహారార్థమైన బలి ద్రవ్యమును నేడు తిని ఎడలా అది యెహోవా దృష్టికి మంచి దగునా అని అడుగుతున్నారు. దేవునికి మహిమ కలుగుగా. ఏంటి అతని ఆపదలు సంభవించడం ఏంటి? అతనికి ఆపదలు సంభవించడం ఏంటి? తన ఇద్దరు బిడ్డలు. ఎవరండి వారు? 10వ అధ్యాయం మొదలు వచ్చిన చదవండి. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగ యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసి. ఎవరు? అహరోను యొక్క కుమారులండి. 2 కుమారులు. అహరోను యొక్క 2 కుమారులు అక్కడికక్కడే దేవుని సన్నిధి నుంచి అగ్ని వస్తే కాలి బూడిదైపోయారు, చనిపోయారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కాబట్టి
నేను వాళ్ళకి ప్రాయశ్చిత్తం చేస్తే ఆపదలు నాకు సంభవించాయని చెప్తున్నాడు ఆయన. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరు? అహరోనేమో సమాజంలో ఉన్న ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేశాడు. ఆ ప్రాయశ్చిత్తం వాళ్ళు పాపాలు కడుక్కోవడం కోసం ఈ దగ్గర తీసుకుని వస్తే ఆ బలి పశువు గాని ఆ బలి అర్పిస్తే దాంట్లో ఆ బలి ద్రవ్యములో పాలు దేవుడే వీళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకుంటుంటే అవన్నీ కూడా ఆ దోషములన్నీ కూడా వీళ్ళ మీదకి వస్తున్నాయి. వీళ్ళు అందుకే అహరోను ఏమన్నాడు? అహరోను ఆపదలు నాకు సంభవిస్తున్నాయి, నేను ఇలా ప్రాయశ్చిత్తం చేస్తున్నా వారికి, కానీ ఆపదలు నాకు సంభవిస్తున్నాయి అని చెప్తున్నాడు. 2 కుమారులు చనిపోయారు. అతని యొక్క 2 కుమారులు చనిపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, కొంచెం లోతుగా ఆలోచించాల్సిన విషయమే. ఇవంతా కూడా ఏ సేవకుడైతే నీ కోసము భారము కలిగి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడో, నీవు రక్షించబడాలి, నువ్వు తప్పిపోకూడదని, నువ్వు విశ్వాసిగా ఉంటే నువ్వు ఎక్కడ జారిపోకూడదు, పడిపోకూడదని, నీ కుటుంబం ఎక్కడ పతనం అవ్వకూడదని, రెండోది నీ భర్త తప్పుడు మార్గంలోంచి విడిపించబడాలి, దేవుని సన్నిధికి రావాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి అని భారంగా ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇష్టమైన చోట్లల్లా తిరిగి వస్తూ ఇష్టమైనవన్నీ చేసుకుని వస్తుంటారు. మరి ప్రియులారా, దశమ భాగం ఇవ్వాలంటే కష్టం, కృతజ్ఞ అర్పణ ఇవ్వాలంటే కష్టం, ఇంకా ఏదైనా కానుక వేయాలన్నా కష్టమే, దేనికి ఏదైనా ఇవ్వాలన్నా కష్టమే, పరిచయలో ఏమైనా సహకరించాలన్నా కష్టం, దేనికి అవ్వదు. కానీ కుటుంబం మాత్రం ఆశ్రయించబడిపోవాలి. మేము మాత్రం క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. అయ్యారు మా కోసం గట్టిగా ప్రార్థన చేయండి. అయ్యారు మీరు గట్టిగా ప్రార్థన చేయట్లా, ఏంటి మాదేంటి మారట్లేదు, మాకేంటి అప్పులేంటి, ఈ ఆర్థిక ఇబ్బందులు ఏంటి, మీరు గట్టిగా ప్రార్థన చేయట్లేదా? గట్టిగా ప్రార్థన చేయండి అయ్యగారు అంటారు. అయ్యగారు ఎంత గట్టిగా ప్రార్థన చేసినా నీలో మార్పు లేదే ఏమవుతుంది? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం పిల్లరా, ఇవన్నీ కూడా రూపాయి ఎవరు కానీ ప్రార్థన మాత్రం చేయాలి. కానీ అవసరం తీర్చరు కానీ ప్రార్థన మాత్రం చేయాలి. కానికేరు ప్రార్థన మాత్రం చేయాలి. దశమ భాగం రాదు కానీ ప్రార్థన మాత్రం చేయాలి. నీ కుటుంబం అంతా ఆశ్రయించబడిపోవాలి. దశమ భాగం మాత్రం నీ నుంచి రాదు. దశమ భాగం రాకుండా దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? అవన్నీ కూడా ఉన్నవే కదా. ఇప్పుడు దేవుడే ఆయనకి వచ్చిన అర్పణలోంచి సేవకుడికి భాగం ఇచ్చాడు. ఆయన భాగం ఇచ్చి దీనికి మీకు సంబంధం లేదు, ఇది నేను ఇస్తున్నది అని చెప్పి ఆయన మాట్లాడితే దాంట్లో కూడా లాక్కునే వారు లేకపోవాలి సంఘాలు. దేవునికి మహిమ కలుగునుగా. సరే ప్రియులారా, చూడండి, అగ్ని వచ్చి కాల్చి, దేవుని సన్నిధి నుంచి అగ్ని వచ్చి కాల్చి వేసింది. 2 కుమారులు చనిపోయారు. అతను ఏమన్నా ద్రోహం చేశాడా? అహరోను ఏమన్నా చెడ్డకార్యం చేశాడా? చేయరా. ఎందుకంటే ప్రజల యొక్క పాపాలను పరిహరించడానికి, సమాజం యొక్క పాపాలను పరిహరించడానికి ప్రాయశ్చిత్తం చేస్తున్నారు. ప్రాయశ్చిత్తం చేస్తుంటే ఆ సందర్భంలో ఏమైంది? తన 2 కుమారులు దేవుడి సన్నిధిలో చనిపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ దోష శిక్ష వీళ్ళకి పడింది. వేరొక అగ్ని అడవుడిలో కంగారండి, సర్వ సమాజం వచ్చేసింది. ఇప్పుడు యాజకత్వం వీళ్ళు అభిషేకించేశారు. అభిషేకించిన తర్వాత ఎక్కడో అక్కడ నిలిచిపోతున్నాయి, జరిగిట్లా. అహరోను అక్కడ వల్ల అవుట్లా. ఏం చేశాడు అంటే అతని కుమారుడు కూడా నువ్వు అభిషేకించు అన్నాడు. అతని కుమారుడు కూడా అభిషేకించాడు. అభిషేకించింది కానీ ఇప్పుడు ఏమయ్యాడు? గబ పరితుకుంటూ వెళ్ళిపోయి ఆ బలిపీఠంలో అగ్ని కాకుండా అక్కడ మండుతున్న వేరే అగ్ని తీసుకుని వచ్చారు. కంగారులో చేసిన పనే అది, కావాలని చేసింది కాదు. అంటే ఒక విధంగా చెప్పనా, ఎంత ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నా, ఎంత ప్రభుతో ఎంత నమ్మకంగా ఉన్నా, వాడి కోసం చేసిన ప్రాయశ్చిత్తం చేస్తుంటే ఆ దోషాలు ఎక్కడో అక్కడ తగులుతూ ఉంటాయి. ఎక్కడో అక్కడ తగిలి అవి ఏమవుతాయి అంటే అవి మనిషిని బయటకు లాగుతూ ఉంటాయి.
ఆ కంగారు పెట్టేస్తుంటాయి. ఏదో ఒక ఆ దురాత్మలు ఏం చేస్తుంటాయి అంటే ఏదో తప్పించబడ ఏదో విధంగా నిన్ను కూడా ముందుంచాయి అంతము చేయడానికి చూస్తూ ఉంటాయి, ఏలుబడి చేయడానికి చూస్తూ ఉంటాయి. వాళ్ళు ఎక్కడ అవిధేయత, అది అంటే వాళ్ళలో ఉన్న అవిధేయతను మనం చెప్పుకోవాలి. వాళ్ళు అక్కడ అపవిత్ర తావిచ్చారు, అవిధేయులయ్యారు. వాళ్ళు అవిధేయులయ్యారు కాబట్టి వేరే ఒక అగ్ని వచ్చింది. వాళ్ళు పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో నిలబడి రోషము కలిగి అక్కడే నిలబడి ఉంటే ఆ బలిపీఠం నుంచి అదే అగ్ని తీసుకుని వస్తే వాళ్ళు అక్కడ అవిధేయత వాళ్ళకి కనపడేది కాదు. దేవుడికి ఎందుకు వాళ్ళు దహించి వేశారంటే వాళ్ళు అవిధేయతలో పాపంలో ఉండిపోయారు కాబట్టి, అవిధేయత వాళ్ళకు వచ్చింది కాబట్టి అది వేరొక అగ్ని అవిధేయత కనపడింది. దేవుని సన్నిధికి రాకూడదు కాబట్టి, పరిశుద్ధ స్థలంలోకి రాకూడదు కాబట్టి అది అక్కడ వాళ్ళు పరిశుద్ధ స్థలంలో తీసుకుని వచ్చారు కాబట్టి దహించినారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజంగా పిల్లారా, మనం అనుకుంటాం వారు వేరే అగ్ని తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు దహించబడ్డారు అంటాం. కాదు, ఇవి కొన్ని ఏలుబడి చేస్తాయి వాళ్ళ మీద. వీళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు వేలుబడి చేస్తాయి. ఆ కంగారులో ఏం చేయాలో తెలియని కంగారులో అక్కడ నొప్పులు పట్టుకొని వచ్చేసారు, ధూపాత్ర వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చేది, గవ వెలిగించారు, పొలం వెలిగించి పట్టుకొచ్చారు. బలిపీఠంలో దాన్ని తీసుకురావాలి. అది అపవిత్రమైంది, దేవుని సన్నిధికి రావడానికి వీల్లేదు, పరిశుద్ధ స్థలంకి రాకూడదు కాబట్టి అయిన ముందుగానే దేవుని నుంచి అగ్ని బయలుదేరి పరిశుద్ధ స్థలంలోకి రాక మునిపే వాళ్ళని అక్కడ కాల్చివేసి అడ్డుకుందంతే అగ్ని. దహించు అగ్ని అయిన దేవుడు పరిశుద్ధమైన దాని అపవిత్రమైన దాని దగ్గరికి రానివాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, వారు దహించబడ్డారు. ఇలా ఆపదలు నాకు సంభవిస్తున్నాయి కాబట్టి నిన్ను ఎలా చేయగలను? ఒకవేళ నేను పాప పరిహార్థమైన ఆ ద్రవ్యమును నేను తిననిలా అది యెహోవా దృష్టికి మంచిదగునా అని అడుగుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. ఓ పక్కన బిడ్డలు చనిపోయారు, ఓ పక్కన యాజకుడు కొన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇతను యాజకత్వం చేస్తున్నాడు, దోషమును పరిహరిస్తూ ఉన్నాడు. బిడ్డలు చనిపోయారు. చనిపోయినప్పుడు ఆ దోషంలోంచి వచ్చిన దాన్ని ఆ బలి ఇప్పుడు తన తినాలి. ఎలా తినగలడు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం, ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. సరే, యెహెజ్కేలు పుస్తకం 42వ అధ్యాయం 13వ వచనం అంటున్నాం. అప్పుడు ఆయన నాతో ఎట్లా, నేను విడి చోటునకు ఎదురుగానున్న ఉత్తరపు గదులను దక్షిణపు గదులను ప్రతిష్ఠితములైనవి. చూడండి, ఆ గదులన్నీ కూడా ఉత్తరపు గదులు, దక్షిణపు గదులు, మందిరం ఉన్న ఉత్తరపు గదులు, దక్షిణ గదులు ప్రతిష్ఠితమైనవి. వాటిలోనే యెహోవా సన్నిధికి వచ్చు యాజకులు అతి పరిశుద్ధ వస్తువులను భుజించదారు. దేవునికి మహిమ కలుగునుగా. చూసారా, ఆ పరిశుద్ధమైన స్థలంలోనే దేవుని సన్నిధిలోనే అక్కడే భుజించాలి. అతి పరిశుద్ధమైంది, ఆ పరిశుద్ధమైన సన్నిధికి వచ్చేవన్నీ కూడా అక్కడే భుజించాలి. అక్కడ వారు అతి పరిశుద్ధ వస్తువులను అనగా నైవేద్యమును, పాప పరిహార్థ బలి పశు మాంసమును, అపరాధ పరిహారార్థ బలి పశు మాంసమును ఉంచెదరు. ఆ స్థలము అతి పరిశుద్ధం. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలములోనే నువ్వు అక్కడే తినాలి, అక్కడే ఉండాలి. ఆ పరిశుద్ధమైంది అక్కడే పెట్టాలి. దేవుడికి అర్పించే నైవేద్యం అర్పించే పరిశుద్ధమైంది ఆ పరిశుద్ధ వస్తు గదుల్లోనే ఉంచాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, పరిశుద్ధమైనది దేవుడు నీకు ఇచ్చినప్పుడు అది అపవిత్రం అపరిశుద్ధత కాకూడదు, అపవిత్రం కాకూడదు. అది అపవిత్రమైనదా దోషమే అది. అందుకే నీవు నీ కుటుంబం అక్కడే తినాలి, పరిశుద్ధమైన చోటే తినాలి, పరిశుద్ధమైన వాటికే వినియోగించాలి. నీకు దేవుడు ఇచ్చాడు, ఇచ్చిన దాన్ని నువ్వేం చేయాలి? పరిశుద్ధమైన చోట తినాలంటే నీవు నీ కుటుంబమే తినాలి. అది అపవిత్రంగా వేరే చోటకి వెళ్ళడానికి, వేరే వాళ్ళు తినడానికి వీలు లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కొంతమంది అంటారు ఏమని, దేవుడు నీకు అర్పించిన, నీకు వచ్చిన అర్పణని
వాళ్ళకి వీళ్ళకి అది ఇది చేయాలంటారు. అది కరెక్ట్. దేవునికి మహిమ కలుగునుగా. ఏం చేయాలి? పరిశుద్ధమైన దానికే ఉపయోగించబడాలి. పరిశుద్ధమైన చోటే తినాలి. అంటే నీకు ఇచ్చిన పరిశుద్ధమైన దాన్ని నువ్వు పరిశుద్ధంగానే వినియోగించాలి. అది అపవిత్రమైన దానికి వినియోగించకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే దశమ భాగాలు కానీ ఏ అర్పణలైనా సరే నీకు వచ్చిన వాటిని నీవు నీ కుటుంబం అంతా కూడా అవసరం తీర్చుకోవాలి తప్ప అవి అపవిత్రమైన వాటిని వాడకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యాజకులు లోపల ప్రవేశించినప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయటి ఆవరణలోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయి వస్త్రములను చూసారా? వస్త్రాలతో సహా దేవుడు ఎంత పరిశుద్ధపరిచాడు చూసారా? పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు ఆ పరిశుద్ధ స్థలములో నీ వస్త్రాలు పరిశుద్ధమైన స్థలంలో ఉండే అక్కడ ఉపయోగించే వస్త్రం అవే వేసుకుని వెళ్ళాలి. అవే వస్త్రాలతో నువ్వు తిరిగి సమాజంలోకో ప్రజల్లోకో అపవిత్రమైన వాటిలోకో వెళ్ళి మరిపడి ఆ వస్త్రాలతోనే నువ్వు మరిపడి ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళకూడదు. నీ పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళినప్పుడు ఆ వస్త్రాలు ధరించుకుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. పరిశుద్ధ స్థలం నుంచి వచ్చినప్పుడు ఆ వస్త్రాలు పరిశుద్ధ స్థలంలో విడిచిపెట్టేసి నువ్వు రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అవి ప్రతిష్ఠితమైనవి గనక జనుల సంబంధమైన దేనినైనను వారు ముట్టినప్పుడు వారు వేరు బట్టలు ధరించుకోవాలి. జనులు సంబంధమైన వారు ఏవైనా నువ్వు ముట్టేటప్పుడు నువ్వు వేరు బట్టలు ధరించుకొని వాళ్ళు ధరించాలి తప్ప వాళ్ళు ముట్టాలి తప్ప ఈ పరిశుద్ధమైన ఆ స్థలములో పరిశుద్ధమైన వాటిని ఆ వస్త్రములు నువ్వు వేసుకొని అపవిత్రం చేయకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ప్రియులారా, ఒక యాజకుడికే ఇంతగా ఆజ్ఞనిచ్చి పరిశుద్ధమైన స్థలం పరిశుద్ధంగానే ఉండాలి అన్నాడు. ప్రాయశ్చిత్తం చేసిన దాన్ని కూడా మిగిలిన పరిశుద్ధమైన స్థలంలో తినాలి, పరిశుద్ధమైన దానికి అనుభవించాలి, నీవు నీ కుటుంబం అనుభవించాలి అన్నాడు. బాగుంది. మరి ఇప్పుడు నేను మిమ్మల్ని కొంచెం ముందుకు లోతుకు తీసుకెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. అయ్యా, ఇప్పుడు నువ్వు అంతా చెప్పినంత బాగుంది అయ్యగారు, ఇవంతా కూడా ధర్మశాస్త్రంలోనే కదా. మరి ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలోకి వచ్చాము కదా, మరి క్రొత్త నిబంధనలో ఎంత పరిశుద్ధం కదా, అది అపవిత్రమైనది ఏది లేదు కదా అంటాం కదా. మరి అదే విషయానికి నేను వస్తున్నా. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం నుంచి వద్దాం. పదకొండవ అధ్యాయం 26వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం నుంచి ధ్యానించుకుందాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించుదురు. చూడండి పిల్లరా, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోను తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగు. ఒక నిమిషం చూసారా పిల్లరా, అయోగ్యంగా ఎవడైతే అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిని లేక ఆయన పాత్రలోని ఆయన రక్తము తాగుతారో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అవుతారు. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఆయన యొక్క రక్త మాంసాలు పాల్పొమ్ములు పొందేటప్పుడు ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత పవిత్రంగా ఎంత పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడ కూడా అయోగ్యుడిగా ఉండకూడదంట. అయోగ్యుడిగా ఎక్కడ కూడా అయోగ్యమైనట్టుగా నువ్వు ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. అలా ఉండకుండా నీవు పరిశుద్ధంగాను పవిత్రంగా దాన్ని అనుసరించాలి.
ఒకవేళ అయోగ్యుడిగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేదా ఆ పాత్రలో ఎవరైతే తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అయిపోతాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లారా, అపరాధి అవుతాడు. అపరాధి అంటే మనము అహరోను ఏం చేశాడు? ప్రాయశ్చిత్తము చేశాడు. ఈ అపరాధం చేసిన వాళ్ళందరికీ ప్రాయశ్చిత్తం చేసుకుంటూ వచ్చాడు. నా ప్రభు కూడా అదే ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు కాబట్టి నిన్ను పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. ఆయన రక్తంలో నిన్ను కడుక్కున్నాడు, నిన్ను శుద్ధీకరించాడు. ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను, ఆయన ఎదరతను నీకిచ్చాడు. మరి ఇప్పుడు ఆయన రక్తం మాంసంలో నువ్వు పాలు పొంగులు పొందినావు అంటే నీవు కోట్ల సంవత్సరాలు ఆయనతో కలిసి జీవించడానికి బంధాన్ని ఏర్పరచుకుంటున్నావు. ఆయన రాకడ పర్యంతరం వరకు ఇది ఇలాగూ జరగాలంటే నీవు ఆయన వచ్చేటప్పటికి ఎలా ఉండాలంటే పరిశుద్ధంగాను పవిత్రంగాను ఆయన యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తమును ధరించుకోవాలి. దాని విరుద్ధం అదే. అంటే నువ్వు పాలుపడే ఉన్నావంటే ఆయనలాగా నీవు పరిశుద్ధుడు అయి ఉండాలి. ఆ శరీరం నువ్వు ఎందుకు భుజిస్తున్నావు అంటే నీ శరీరం అంతా అలా మార్చబడాలి. నీ లోపలున్న అంతా కూడా ఆయన రక్తంతో నింపబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. ప్రాణమే రక్తమే ప్రాణం కాబట్టి దేవునికి మహిమ కలుగునుగా. అందుకే ఏబేలుతో అన్నాడు దేవుడు ఏమని? ఏబేలు గురించి చెప్తూ దేవుడు అన్నాడు, ఏబేలు యొక్క రక్తము నాకు మొర్ర పెడుతుంది. నీ ప్రాణము నీ రక్తమే. అందుకే ఆయన బలి అర్పించినప్పుడు ఆ బలి కోసం ఎవరు కూడా ఆ రక్తముతో తినకూడదు అని చెప్పాడు. ఆయన దాని ప్రాణము రక్తము కాబట్టి దాన్ని ముట్టకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ఆయన రక్తంలో పాలు పంపులు పొందుతావు, ఆయన శరీరంలో పాలు పంపులు అవుతున్నా నీవు అపవిత్రంగా ఉండవచ్చా? అయోగ్యంగా నువ్వు ముట్టవచ్చా? బలని అయోగ్యంగా ముట్టవచ్చా? అపవిత్రంతో నువ్వు ఆ బలం ముట్టుకొని అపవిత్రమైన చేయవచ్చా? అపవిత్రమైన చోట్లకి నువ్వు వెళ్ళవచ్చా? అపవిత్రమైన చోట్లు అపవిత్రమైన పనులు చేసి వచ్చి అదే బలలో పాలు పంపులు అవుతున్నారు. చాలా మంది చూస్తున్నాం. కొంతమంది తాగి వస్తున్నారు బల తీసుకోవడానికి. తాగి కూడా కొన్ని సంఘాలు తాగి కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా బల ఇచ్చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చాలా భయంకరమైనవండి ఇవన్నీ కూడా పాపాలు తెచ్చిపెట్టుకోవడమేనండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. బలిపీఠం దగ్గర నీ అర్పణ అర్పించేటప్పుడు నీ సహోదరుడి మీద నీకు ఏదైనా మనసు వర్ధం ఉంటే, విరోధం ఉంటే నీవు వెళ్ళి ఏం చేయాలి? వాడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? సమాధాన పడి తిరిగి వచ్చి బలర్పించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సమాధాన పడి నువ్వు వచ్చి బలర్పించాలి. మరి అదేమి ఉండకోకుండా, ఏది లేకోకుండా ఆ బలలోను పాల్గొని పొందేస్తున్నావే. బలలో పాల్గొని పొందేస్తావే. పక్క ఇల్లు అంటే పొరుగిల్లు అంటే నచ్చదు, పక్క వాళ్ళకి నచ్చదు, తోటి సహోదరులు అంటే నచ్చదు. వాళ్ళ మీద భేదాలు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి, నీకు ద్వేషం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అయినా బలలో పాల్గొని పొందేస్తున్నావే. మరి నీవు దోషివి కాదా? మరి ఆ దోషము నీలో లేదా? ఆ అపవిత్రత నీలో లేదా? నువ్వు అయోగ్యుడు కాదా? నిన్ను పరీక్షించుకోవాలి. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోది నేను పరిశీలన చేసుకుని నేను యోగ్యుడా అని ఆలోచించి పరిశీలన చేసుకుని మాత్రమే అప్పుడు ఆ రొట్టెను ద్రాక్షారసాన్ని తినాలి. దాంట్లో నువ్వు పాలు పంపులు పొందాలి. 29వ వచనం. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని తాగుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూసారా పిల్లలారా, ఎవడైతే ప్రభు శరీరం వివేచింపక ఎవడైతే తింటాడో, ఎవరైతే తాగుతాడో వాడు తనకు శిక్ష విధిని కల చేసుకుంటాడు తప్ప తనకు మేలు కల చేసుకోవట్లా, తన పరిశుద్ధత కల చేసుకోవట్లా, శిక్ష విధిని కలగ చేసుకుంటున్నాడు. పిల్లారా,
అదే వచనంలో కిందకు వస్తే ఈ రోగములు ఈ వ్యాధులు ఎందుకు వస్తాయో చెప్పేశాడు ఆయన. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులైన ఈ రోగాలు, ఈ బలహీనతలు, ఈ మరణాలు ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? ఈ అవిధేయత వలన, ఈ అవిధేయులుగా పాలు పంపులు పొందటం వలన, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధిని కలగజేసుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మరి అహరోను యాజకత్వములోనే అంత శుద్ధతను, అంత పరిశుద్ధతను దేవుడు కోరుకుంటే, మరి క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆయన రక్తంలో కడగబడిన నీవు, ఆయన రక్తమాంసంలో పాలు పొందుతున్న నీవు మరి ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత పవిత్రమైన స్థలంలో ఉండాలి, ఎంత నీ హృదయం ఎంత పరిశుద్ధం. ఎందుకంటే ఆయన నిన్ను కోరుకున్నాడు, ఆయన దేవాలయంగా నిన్ను మార్చుకోవాలన్నాడు. నీవే ఆయన నివసించే దేవాలయంగా మారిపోవాలని ఆయన కోరుకుంటే, మరి నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలి? ఆ రక్తమాంసాల పాలు పొందుతుంది నీవెంత పరిశుద్ధంగా ఉండాలి? దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనమే ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఏం చేయాలి? పరీక్షించుకొని చూసుకోవాలి. నేను యోగ్యుడినేనా, నేను యోగ్యురాలేనా ఈ రోజు నేను బల తీసుకోవడానికి అని పరీక్షించుకొని ప్రాయశ్చిత్తము పొంది, అంటే ఆయన సన్నిధిలో కుమ్మరించుకొని పరిశుద్ధపరచబడి, అయ్యా నాకు అర్హత దయచేయండి, యోగ్యత దయచేయండి అని నిన్ను నువ్వు కుమ్మరించుకొని, నిన్ను కడుక్కొని అప్పుడు బలలో పాల్పొంపులు ఉండాలి. అలా కాకుండా అయోగ్యంగా గనక నువ్వు పాల్పొంపులు పొందేవు అనుకో, నీ మీదకి ఆ శిక్ష విధి నీ మీదకి వస్తుంది. నీకు నువ్వే తెచ్చిపెట్టుకుంటున్నావు. దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి ప్రియులారా, దానిలో మిగిలిన దానిని అహరోను అతని సంతతి వారు తినవలెను. అది పులియకుండా తినాలి. పులిసిందనుకో మరిపడి దోషమే. అది పులియకుండా తినాలి. అలాగే పరిశుద్ధ స్థలములో తినాలి. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణలో దాన్ని తినాలి. పరిశుద్ధమైన స్థలం కాబట్టి ఆ పరిశుద్ధ స్థలంలోనే దాన్ని తినాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రతిష్ఠితమైన ప్రతి అర్పణయు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు యాజకుడు అది పరిశుద్ధమైన స్థలంలో పెట్టాలి. అతి పరిశుద్ధమైన స్థలంలో ఉంచాలి.